ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నావు? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసిపోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు ఎదుగుతాడమ్మా? ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలియదంటావా? నాకు పిచ్చి పెట్టిందంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారి సరికదా మీ ఉద్యోగాన్ని పీకి పడేస్తారు. సార్ మీకు తమ్ముడు గాని అన్నగాని ఎవరైనా ఉన్నారా? ఏమిటండి మీరు అనేది? ముందు ముందు మీరు చెప్పండి. మీకు తమ్ముడు గాని అన్నగాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పరు. మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు. ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారు. ఉండండి, మా నాన్నగారితో చెప్పి ముందు డిస్మిస్ చేస్తాను. మీరు ఎవరి గురించి అసలు మాట్లాడేది? ఇంకా ఎవరి గురించి అండి? మీ తమ్ముడు గురించి. నేను పాటికి స్కూటర్లో వెళ్తుంటే పట్టుమంది ఆశించి పొరదగుంటలో తెచ్చేశాడు. చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో. కంపుగా ఉందండి. నిజమేనండి, పారి నుంచి తెప్పించుకున్న సెంట్ ఫస్ట్ టైం వేసుకున్నాను. గోయిందా. ఐఎమ్ వెరీ సారీ. మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి. అవునండి. వాడు ఇంకా వ్యధపనులు మానలేదన్నమాట. అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసు అనమాట. ఏం చెప్పంటారు? ఒక పక్క రక్తపాశ, మరొక పక్క విద్యుత్ ధర్మం. వాడిని కూడా తీసుకొచ్చి 2 సార్లు స్టేషన్లో వేశానండి. సరే, ఎందుకైనా మంచిది, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో, రోడ్డు పక్కన పూల చెట్లు, మంచి చెరువులు ఉండగా బురద గుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అతని స్టేట్మెంట్ ఎందుకండి? తప్పించుకోవడానికి అబద్ధం చెప్పాడు. అదేమిటండి? మీరు చెప్పేది మాత్రం నిజమైన గ్యారంటీ ఏమిటండి? నేను అబద్ధం చెప్తానండి. నేను ఎవరమ్మాయిని, నా స్టేటస్ ఏమిటి? అదే స్టేటస్ ఏముందండి? స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి. ఏం అతను సమర్థిస్తున్నారా? అబ్బాయి, అలాంటిది లేదండి. చూడండి, నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది. ముక్కుపొడి రంగు ప్యాంటు, నేను ఒకటి నిన్ను వేసుకునేది చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఫీజు పెట్టి స్కూటర్లు కొనేది, లక్షలు పెట్టి కార్లు కొనేది ఎందుకండి? రోడ్డు మీద తిరగడానికే కదా. ఈ మధ్యన కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ముసలి పిల్లలు అసలు ఎందుకండి? ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి. మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను. న్యాయానికి న్యాయం చేకూరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోతుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆడపిల్లల మీద అభిప్రాయం మారిపోతుందండి. వస్తాను. అమ్మాయి అంటే ఏమనుకున్నావురా? ఫైర్ రా, ఫైరు, నిప్పు, నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నాను. అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసైపోతుంది. అయితే మాత్రం పరువుగలిగితే ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనబడితే వెంటబడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరువుగల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? అక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా.
లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసురా! మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగిదాన్ని సెంట్రల్ జైలు పంపిస్తాను రా అన్నయ్య. నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నార్మల్, నో ఫుడ్, నో వాటర్. గడేసి మరి బయటికి వెళ్తాను. చైన్ వెళ్ళిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ ఇడియట్ అన్న మాటలన్నీ విన్నావా? విన్నది కదా. నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు వచ్చేసాను. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. మామూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి. ఆయన పోలీస్ ఆఫీసర్. డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తల కనుక లోపల పెట్టారంటే ముక్కుల చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను, జాగ్రత్త. నోరు ముసుకుని పడండి. చెప్తున్నా పదండి. ఎవరు? రామ్మోహన్ గారి తల్లి మీరేనండి? అవును, నమస్కారండి. ఎవరమ్మా నువ్వు? ఇదేనండి. ఏది? మాడిపల్లండి, బంగాపల్లండి, మాతోట్లే. అది సరేనమ్మా, నువ్వెవరివి? ధర్మరాజు గారు అమ్మాయినండి. ధర్మరాజా? అదే అండి, హైదరాబాద్ అండి. మనం మీకు ఫోన్ చేసి చూడండి. ఉన్నారా? కూర్చోండి. నిజంగా మీ అబ్బాయి గారు ఒక వండర్ఫుల్ మ్యాన్ అండి. ఏమిటమ్మా చూస్తున్నా? ఏం లేదండి, ఏం లేదు. అబ్బాయి గురించా? వాడు స్టేషన్కి వెళ్ళాడమ్మా. అంటే ఎవరో పడ్డారటగా? అవునండి. ఏమిటోనమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా రోడ్డు మీద నడవటానికే భయంగా ఉన్నారు. అవునండి. ఇంతకీ మా వాడు వాడిని పట్టుకున్నాడా? పట్టుకోపోయినా పర్వాలేదండి. అదేమిటమ్మా? ఆయన మంచోడండి. మంచోడేమిటమ్మా? వాడు వస్తే రౌడీ వెధ అవుతే? నన్ను అడిగితే మగవాడు అన్నవాడు రౌడీలాగే ఉండాలండి, అప్పుడే రియల్ హీరో. ఈ మ్యాన్. ఏమిటమ్మా చూస్తున్నా? ఏం లేదండి, ఈయన కూడా వెళ్ళిపోయాడు. మా వాడు ఎప్పుడో స్టేషన్ వెళ్ళిపోయాడు. ఆయన కదండి ఈయన. ఈయనెవరమ్మా? చిన్నబ్బాయి. చిన్నబ్బాయి అండి, నీ చిన్నబ్బాయి. నీసా చిన్నబ్బాయా? మీ చిన్నబ్బాయికి అంత పెద్ద మీసాలు ఎక్కడ ఉన్నాయండి? మా చిన్నబ్బాయి కాదమ్మా, మీసా చిన్నబ్బాయి. మధ్యలో మీసాల చిన్నబ్బాయి ఎవడండి? అదేనమ్మా నీ వెంట పడ్డాడే రౌడీ. నా వెంట పడింది మీ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయి అంటుంది. నాకు చిన్నబ్బాయి లేడు, పెద్దబ్బాయి లేడు, ఒకే ఒక అబ్బాయి, ఇన్స్పెక్టర్. అంటే ఆ రౌడీ మధ్యలో ఆ రౌడీ ఎవడమ్మా? అంటే అంటే నీకున్నది ఒకే పెద్ద అబ్బాయి. రామచంద్ర, చూడమ్మాయి, నాకున్నది ఒకే ఒక అబ్బాయి. ముగ్గురు